మీరు కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఎస్పెషల్లీ డిసెంబర్ మంత్ లో కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. 2025 కి ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. అండ్ ఇంకొక 1 మంత్ లో మనం అఫీషియల్ గా 2026 లోకి ఎంటర్ అవబోతున్నాం. సో ఇయర్ ఎండింగ్ ని ఒక హై తో ఎండ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇది డిసెంబర్ మంత్. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ లో మనం చూసుకున్నట్లయితే చాలా కార్ కంపెనీస్ అలానే డీలర్స్ వేరియస్ ఆఫర్స్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇయర్ అండ్ మెగా సేల్ అనేసి, స్పెషల్ ఆఫర్స్ అనేసి, అండ్ లాస్ట్ ఛాన్స్ డిస్కౌంట్ అనేసి ఇలా వేరియస్ ఆఫర్స్ అయితే కార్స్ మీద ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ ఆఫర్స్ ని చూసిన చాలా మంది డిసెంబర్ లో కార్ కొందామని ప్లాన్ చేస్తారు. కానీ కొన్ని అనుకోని రీజన్స్ వల్ల వీళ్ళైతే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. బేసిక్ గా మనకుండే కామన్ పర్సెప్షన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండ్ లో కార్ తీసుకున్నట్లయితే అది నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఓల్డర్ వర్షన్ అయిపోతుంది అండ్ రీసేల్ అప్పుడు వాల్యూ పడిపోతుందని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది న్యూ ఇయర్స్ లో న్యూ మోడల్స్ వస్తాయి కదా అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకున్నటువంటి వేరియస్ డౌట్స్ ని నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ ఈ వీడియోలో ముఖ్యంగా నేను 3 మెయిన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిసెంబర్ లో కార్ కొనొచ్చా? ఒకవేళ డిసెంబర్ లో కార్ కొంటున్నట్లయితే మీరు రీసేల్ అప్పుడు ఎంత వాల్యూ వరకు డ్రాప్ అవుతుంది? అసలు ఎందుకు ఈ డిసెంబర్ లో మాత్రమే చాలా కంపెనీస్ మనకి ఇన్ని ఆఫర్స్ అయితే ఇస్తాయి? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్లే ముందు మనందరికీ ఉండే ఒక కామన్ పర్సెప్షన్ ని ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2024 డిసెంబర్ లో ఒక కార్ పర్చేస్ చేశారు అనుకుందాం. సో మీరు ఆ టైంలో కార్ ని తీసుకున్నట్లయితే మీ ఆర్సీ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చి 2024 ఉంటుంది. సో మీరు అది రీసేల్ చేస్తున్నప్పుడు మీకు వాల్యూ పడిపోతుందనే పర్సెప్షన్ ఉంటుంది. అండ్ సేమ్ మోడల్ మీరు కనుక 2025 జనవరిలో కొన్నట్లయితే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఆర్సీలో 2025 ఉంటుంది. సో మీకు రీసేల్ అప్పుడు కొన్నిసార్లు వాల్యూ బాగుంటుంది, ఎందుకంటే 2024 కంటే 2025 అనేది నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఇయర్ కాబట్టి. కానీ మీరు ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది. సో మనం చూసే ఈ పర్సెప్షన్ వల్లే మనకి రీసేల్ అప్పుడు 2 to 5% వాల్యూ అయితే పడిపోతూ ఉంటుంది. మీరు డిసెంబర్ లో కార్ కొంటే మీకు వేరియస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఇది ఎకనామిక్ టైమ్స్ న్యూస్ ఆర్టికల్లో వచ్చింది. ఎంజీ మోటార్, జీప్, ఫోక్స్ వ్యాగన్ లాంటి పెద్ద పెద్ద కార్ బ్రాండ్స్ కూడా దాదాపు 25+ మోడల్స్ కి అయితే మనకు వేరియస్ బెనిఫిట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ఎంజీ మోడల్ లో మీరు గ్లాస్టర్ తీసుకున్నట్లయితే మీకు 4 lakhs వరకు బెనిఫిట్ ఇస్తున్నారు. అలానే జీప్ లో మీరు చూసుకున్నట్లయితే గ్రాండ్ చెరోకీకి 4 lakhs వరకు ఆఫర్ వస్తుంది. అలానే ఫోక్స్ వ్యాగన్ వర్చుస్ క్రోమ్ లో కూడా మీకు 1,55,000 వరకు బెనిఫిట్స్ వస్తున్నాయి. ఈ 3 బ్రాండ్స్ మాత్రమే కాదు, ఇక్కడ దాదాపు 25+ మోడల్స్ కి వీళ్ళు క్లీన్ గా ఎంత బెనిఫిట్ అయితే వస్తుందో మనకు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ బెనిఫిట్స్ లో మనకు ఎక్స్చేంజ్ మరియు లాయల్టీ బోనసెస్ అలానే క్యాష్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ డిసెంబర్ లో కార్ ని కొనే కంటే ముందు ఎందుకు డిసెంబర్ లోనే మనకు ఇన్ని ఆఫర్స్ అయితే కంపెనీస్ ప్రమోట్ చేస్తాయో ముందు తెలుసుకుందాం. సో డిసెంబర్ అనేది మనకు బేసిక్ గా ఇయర్ ఎండ్ అనమాట. సో ఇయర్ ఎండ్ అనేది ఎలాంటి బ్రాండ్ కైనా కూడా చాలా పెద్ద బిజినెస్ స్ట్రాటజీ. సో ఒక ఇయర్ ఎండ్ అవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ ఇన్వెంటరీ మొత్తాన్ని సేల్ చేయడానికి చూస్తారు. అండ్ అలానే ఇలాంటి టైంలో కూడా డీలర్స్ కి మల్టిపుల్ టార్గెట్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళ స్టాక్ అంతా మూవ్ చేస్తే వాళ్ళ ఇయర్ ఎండింగ్ రిపోర్ట్ కార్డ్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇందుచేత వీళ్ళకి నవంబర్ మరియు డిసెంబర్ లో టార్గెట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియస్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అండ్ కొంతమంది కన్స్యూమర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, డిసెంబర్ లో కార్ ని పర్చేస్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు డిసెంబర్ లో ఇలాంటి ఆఫర్స్ వస్తాయి కాబట్టి చాలా మంది డిసెంబర్ లో తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. సో ఇలా అయితే వీళ్ళు ఇన్వెంటరీని సేల్ చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇంకో రీజన్ ఏంటంటే, న్యూ ఇయర్ అన్న తర్వాత అఫ్ కోర్స్ ఇంకొన్ని న్యూ మోడల్స్ ని లాంచ్ చేయడానికి ప్రతి బ్రాండ్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో అలా న్యూ మోడల్స్ రావడం వల్ల ఈ ఓల్డర్ వర్షన్స్ కి కూడా మనకి ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. సో ఇలా అయితే వీళ్ళు ఆఫర్ లో కార్స్ ని సేల్ చేస్తూ ఉంటారు. సో అందుకని మనకు డిసెంబర్ లో ఓవరాల్ గా డిస్కౌంట్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, మరి డిసెంబర్ లో మనం కార్ కొనొచ్చా లేదా అనేసి. సో ఇప్పుడు నేను అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు డిసెంబర్ లో కార్ తీసుకుంటున్నట్లయితే మీకు కొన్ని మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి, బట్ డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. బట్ ఫస్ట్ మనం అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. మీరు మీ ఫ్యామిలీ కోసం లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తూ అలానే ఒక 5 to 7 years పాటు ఒక కార్ ని కొని యూజ్ చేస్తాము అని అనుకున్నట్లయితే డిసెంబర్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మంత్. ఎందుకంటే మీకు డిసెంబర్ లో వచ్చే ఆఫర్స్ వల్ల మీరు కార్ కొంటున్నప్పుడు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మనకు గనక ఓల్డర్ ఎస్యూవీ వర్షన్స్ మీద ఏదైనా కొంచెం ఆఫర్ వచ్చినట్లయితే డిసెంబర్ లో ఆల్రెడీ మీకు డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి మీరు డిసెంబర్ లో తీసుకోవడమే బెస్ట్. అండ్ మీరు ఇదే మోడల్ ని జనవరిలో తీసుకున్నట్లయితే మీకు ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది. అదే మీరు డిసెంబర్ లో తీసుకుంటున్నట్లయితే మీకు ప్రైస్ అనేది కొంచెం ఆఫర్ లో ఉంటుంది కాబట్టి అండ్ మీరు నెగోషియేట్ చేయొచ్చు కాబట్టి డిసెంబర్ లో అయితే తీసుకోవచ్చు. బట్ ఎవరు డిసెంబర్ లో వద్దు అనుకుంటుంటారు? బేసిక్ గా ఎవరైతే కొత్త ఇయర్ లో కొత్త మోడల్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో, కొన్ని న్యూ ఫేస్ లిఫ్ట్స్ రావచ్చు అండ్ ఇంకా మంచి బెటర్ వర్షన్స్ రావచ్చు అనుకుంటారో వాళ్ళైతే డిసెంబర్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్త మోడల్ చూపించుకోవాలనేది కొంతమందికి ఆశ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే
2024 మోడల్ అని చెప్తే రీసేల్ అప్పుడు వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి అదే 2025 లో పర్చేస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి రీసేల్ వాల్యూ ఎక్కువ లాస్ ఉండకుండా ఉంటుందని వీళ్ళైతే 2025 అంటే బేసిక్ గా కరెంట్ ఇయర్ ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా డిసెంబర్ ని స్కిప్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ యూసేజ్ కనుక 2 to 3 years అయితే మాత్రం డిసెంబర్ మంత్ ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీకు కరెంట్ ఇయర్ ది బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇదండి విషయం. మీరు కనుక డిసెంబర్ లో కార్ తీసుకుంటున్నట్లయితే ముందుగా ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. అలానే కార్ పర్చేస్ చేసేటప్పుడు మనకు వేరియస్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ నేనేం చెప్తానంటే మీరు 2 to 3 డీలర్స్ దగ్గర ఈ ప్రైస్ కంపారిజన్ చేసుకోండి. అండ్ ఎక్కడైతే మీరు మోస్ట్ ట్రస్టెడ్ గా ఉంటారో అలాంటి చోట్ల మీరు కార్ని పర్చేస్ చేయండి. లేదు మేము నెక్స్ట్ ఇయరే తీసుకుంటాము అండ్ జనవరిలో కొత్త మోడల్స్ వస్తాయని నమ్మకం ఉంటే సో యూ కెన్ గో ఫర్ జనవరి అండ్ యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ డిసెంబర్. అండ్ మీరు గనక డిసెంబర్ మంత్ లో కార్ ని పర్చేస్ చేస్తున్నట్లయితే ఇంకొక 2 key ఫ్యాక్టర్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నావిగేటింగ్ ట్రేడ్ ఆఫ్. సో బేసిక్ గా ట్రేడ్ ఆఫ్ అంటే బ్యాలెన్సింగ్ బోత్ గెయిన్స్ అండ్ లాసెస్. సో మీరు డిసెంబర్ మంత్ లో కార్ తీసుకుంటున్నట్లయితే మీకు కొన్ని యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మీకు కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్వాంటేజ్ వచ్చేసి మీకు కార్ అనేది మంచి ఆఫర్ లో వస్తుంది. సో మీకు అమౌంట్ అనేది కొద్దిగా తగ్గుతుంది అండ్ మీరు అట్ ద మూమెంట్ కార్ ని పర్చేస్ చేసి దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మీకు రీసేల్లో కొంత వాల్యూ తగ్గినప్పటికీ మీ ఫ్యామిలీకి గనక అట్ ద మూమెంట్ కార్ మీరు కొనాలి అనుకుంటున్నట్లయితే డిసెంబర్లో మీకు ఈ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీనివల్ల మీకు సేవింగ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ రెండూ వస్తాయి. బట్ మీరు గనక అట్ ద మూమెంట్ కార్ తీసుకుంటున్నట్లయితే ఒక్కసారి ఈ ట్రేడ్ ఆఫ్ ని కూడా కన్సిడర్ చేయండి. సో మీకు ఇక్కడ గెయిన్స్ మరియు లాసెస్ రెండూ చెప్పాను. సో మీకు కావాలి అనుకుంటే ట్రేడ్ ఆఫ్ ని మీరు ఒక ఆప్షనల్ వేగా పెట్టుకొని మీరు కార్ని అయితే పర్చేస్ చేయవచ్చు. అండ్ సెకండ్ వన్ ఈస్ నెగోషియేషన్ పవర్. డిసెంబర్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ ఆపర్చునిటీస్. మీరు కనుక నెగోషియేట్ చేయాలి అనుకుంటే ఎస్పెషల్గా కార్ ప్రైస్ విషయంలో డిసెంబర్ అనేది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే కంపెనీస్ ఎలానో ఇయర్ ఎండ్ వాళ్ళ స్టాక్ ని మూవ్ చేయడం కోసం వేరియస్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మీరు కనుక కరెక్ట్ గా కంపేర్ చేసుకొని 2 to 3 డీలర్స్ దగ్గర మీరు ప్రైస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లయితే మీరు తక్కువ ప్రైస్ కే కార్ని తెచ్చుకోవచ్చు. ఎలా అంటే మీకు ఇక్కడ నెగోషియేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అండ్ స్టాక్ ని క్లియర్ చేయడం కోసం డీలర్స్ కూడా ఆ టార్గెట్స్ ని మీట్ అవడం కోసం వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్ కంటే ముందు స్టాక్ ని క్లియర్ చేయడానికి మీకైతే తక్కువ ప్రైస్ కి ఇస్తూ ఉంటారు. అంటే మీకు ఇక్కడ ఎక్స్ట్రా క్యాష్ డిస్కౌంట్ కావచ్చు, అలానే ఎక్స్చేంజ్ విషయం కావచ్చు, లేదా ఫ్రీ యాక్సెసరీస్ అంటే కొంతమంది కార్లో కొన్ని యాక్సెసరీస్ కావాలనుకుంటూ ఉంటారు, అలాంటివి కావచ్చు, అలానే ఇన్సూరెన్స్ మరియు వారంటీ డిస్కౌంట్స్ ఇవన్నీ అయితే మీకు ఇక్కడ వస్తాయి. సో మీరు నెగోషియేట్ చేసుకోవడానికి డిసెంబర్ ఈస్ వన్ ఆఫ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. సో మీకు ఈ నెగోషియేషన్ అలానే నావిగేటింగ్ ట్రేడ్ ఆఫ్ ఈ రెండు కీ ఫ్యాక్టర్స్ కనుక హెల్ప్ అవుతాయి అనుకుంటే ఈ రెండింటిని కూడా ఒక్కసారి కన్సిడర్ చేసి మీరు డిసెంబర్ లో కార్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు కమెంట్లో తెలపండి, డిసెంబర్ లో బెస్ట్ డీల్స్ ఉన్నప్పుడే కార్ ని పర్చేస్ చేస్తారా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఇయర్ లో కొత్త మోడల్స్ వస్తాయి అండ్ రీసేల్ అప్పుడు మాకు వాల్యూ కావాలి అనుకుని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేస్తారా? సో అదండి వాళ్ళ అప్డేట్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.